శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీ అనగా మనకి గురువారం తేదీ ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. జరిగేది తెలిస్తే మీరే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఈ రోజున అవమానానికి బదులుగా మీ స్థితిలో అఖండమైన గౌరవం లభించబోతుంది. ఈ కాలంలో ఈ రాశి వారు పొందే అదృష్ట యోగం ఎలా ఉంటుందంటే వైవాహిక, ఆర్థిక, మీ రంగాల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులు కలగబోతున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. శుభ ఫలిత రెట్టింపు స్థితి కలగబోతుంది. రాబోయే అదృష్టం స్థిరంగా ఉంచుకోవడానికి ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ధనం ఈ రోజు మన వద్ద, రేపు ఇంకొకరి వద్ద ఉంటుంది. లక్ష్మీదేవికి చంచలత్వం ఎక్కువ. అమ్మవారు మన ఇంట్లోనే ఉండిపోవాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించి అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఆ పరిహారాల గురించి చెప్పుకుందాము. ముందుగా మా చిన్న మనవి ఏమిటంటే ఇప్పటి ఈ రోజుల్లో మనం కుల దేవతను మరచిపోతున్నాము. మన కులాన్ని, వంశాన్ని కాపాడే తల్లి మన కులదేవత. చాలా మందికి కులదేవత గురించి తెలియడం లేదు. అందుకే మనం కులదేవతను పూజించుకోలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాము. తత్ఫలితమే అనూహ్యమైన సంఘటనలు, ఎన్నో రకాల ఇబ్బందులు, జరగాల్సిన పనులు వాయిదా పడ్డం, సంతానం లేకపోవడం, ఎన్నో రకాల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వీటన్నింటికి కారణం కులదేవతను జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం. మనకి తెలియకపోయినా మన అమ్మమ్మలు, నానమ్మలకు కులదేవత గురించి తెలిసే ఉంటుంది. లేదా మన ఊళ్లలో అయినా కూడా కులదేవతకు సంబంధించిన సమాచారం తెలియ చెప్పేవారు ఉంటారు. కావున శ్రద్ధగా ఈ ప్రయత్నం చేసి కులదేవతను ఆరాధించడము, కనీసం ఫోటో తెచ్చుకొని పూజించడము, లేకపోతే పేరు అయినా తెలుసుకుని నిత్యం జపించడమో చేయండి. అలాగే మీ ఇంటి కులదేవత పేరు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్కసారి మనసులో కూడా ధ్యానించుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీ కష్టాలు కొలిక్కి వస్తాయి. ఇది ఒక సూచన కాదు, హెచ్చరిక. ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో ఎడారిలో రాబోయి పచ్చటి వసంతవనంలా జీవితం మారబోతుంది. ఇలా అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే దారిలో నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాళ్ల కింద కనకనిధి దొరికినట్లుగా, నక్కతోకను తొక్కెరా అన్నట్లుగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి అడుగులో విజయం, ప్రతి ఆలోచనలో స్పష్టత, ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి. ఈ మార్పును వీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి జీవితం మనం కొన్ని లోతు విషయాలు కూడా తెలుసుకోవాలి. ఏదైనా కాని పైకి గంభీరంగా, పులిలా, సింహంలా కనిపించిన లోపల చాలా మృదువుగా కుందేలు మనస్తత్వం ఉంటుంది. కోపం కూడా అటువంటిది. అందుకే వీరి సహనాన్ని ఎవ్వరూ పరీక్షించకపోవడమే మంచిది. చూడడానికి గంభీరంగా, కొంచెం గర్వంగా, అహంకారులాగా, వీరితో మాట్లాడాలి అన్న ఇష్టం ఉండదు అన్నట్లుగా ఉంటారు. కానీ వీరి హృదయం నవనీతం లాంటిది. అమ్మ మనసులాగా స్వచ్ఛమైంది, ఎంతో సున్నితమైంది, కల్మషం లేనిది. అయినా ఇతరులు అపార్థం చేసుకుంటారు. మంచికి ఈ సమాజంలో దొరికే బిరుదే అహంకారం. మంచి ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం వీటికి ఎవ్వరూ విలువ కట్టలేరు. అయినా వీరిని మంచివారు అనుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎదుటి వారికి ఎప్పుడూ సహాయపడే గుణం అలవర్చుకుని ఎవరినీ బాధించకుండా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి అనుకుంటారు. ఒకరిని బాధ పెట్టాలి, వారు బాధపడుతుంటే చూసి సంతోషించాలి, ఇలాంటి మనస్తత్వం అలవరుచుకోరు. వీరు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని, బయట ప్రపంచాన్ని
ఇతరుల అభిప్రాయాలను విశ్వసిస్తారు. మీ యొక్క బలహీనతే అది. ఎవరో చెప్పేది మనకు ఎందుకు సరిపోతుంది? ఇది మన జీవితం. మన జీవితంలో మనమే రాజుల్లాగా ఉండాలి కదా. బంటుల్లాగా మారితే మన బలహీనతే ఎదుటి వారికి ఆయుధమవుతుంది. ఇదే సమస్యలకు, ఆటంకాలకు ఇదే బీజము. సాధించగలను అని తెలిసిన పని కూడా మీ వల్ల కాదని ఎవరో చెప్తే ఆగిపోతారా? వెనకడుగు వేస్తారా? మీలోని అపార ప్రతిభను మీరే గుర్తించరా? ఇతరుల ప్రశంసల కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఇకపై ఈ రోజున మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి కష్టం మీకోసం ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తుంచుకోండి. ఆ అనుభవమే ఇప్పుడు మీకు బలమైన పునాదిగా మారబోతుంది. గతంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న మీకు, వృత్తుల్లో అవమానాలు ఎదుర్కొన్న మీకు సంతోషం కలగబోతుంది. మీ ముఖంలో ఎన్ని కష్టాలు ఉన్నా చిరునవ్వు తొలగనివ్వకుండా ధర్మం కోసం ధర్మబద్ధంగా ఉన్న మీకు భగవంతుని అనుగ్రహం కలగక మానదు. ఎప్పటికైనా కలుగుతుంది. అది ఇప్పుడే కలుగుతుంది. మీ ఓర్పు, సహనాన్ని ఇక కోల్పోకుండా ముందుకు సాగుతూ రండి. చాలా ధైర్యంగా ఉండండి. మీ బాధ కూడా ఎవ్వరికీ వీరు పంచుకోరు. సుఖాన్ని చెప్పినంత తేలికగా కష్టాన్ని చెప్పుకోవడం ఇష్టముండదు. లోపల బాధను ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయ పదంలో దూసుకుపోతారు. ఈ రోజున వినబోయే శుభవార్తలు ఏమిటంటే ఎంతో ఆనందాన్ని గంతులేపిస్తాయి. ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఈ యొక్క వార్త ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. దైవారాధన చాలా ముఖ్యం. ఉదయాన్నే నిద్రలేచి మీరు స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని ప్రార్థించుకోండి. దైవం సానుకూల శక్తి మీ చుట్టూరా ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. ఆ దైవికం మీ శక్తికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇంకాస్త మీ శక్తి రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మీరు అలవాటు చేసుకోవాల్సింది ముఖ్యమైన 2 విషయాలు. మొదటిది, ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన, దైవనామస్మరణ చేసుకోవడం. రెండవది, అంతకంటే ముఖ్యమైంది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీలో మార్పు పక్కాగా వస్తుంది. మీ మీద మీకు నమ్మకం లేకుంటే ఎవరికుంటుంది? మీరు ఏ పని చేపట్టినా అది వ్యర్థమే అవుతుంది కదా. కాబట్టి మిమ్మల్ని మీరు ముందుగా నమ్ముకోవడం ప్రారంభించండి. అప్పుడు విశ్వం మొత్తం మీకు సహాయం చేయడానికి మీ ముందుకొస్తుంది. ఈ జీవితంలో ఈ రోజున ఒక కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారని చెప్పాం కదా. వారు ఎవరో కాదు, భగవంతుడే వారి రూపంలో వస్తున్నాడు. భగవంతుడే వారితో ఇవి చేపిస్తున్నాడు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి, మిమ్మల్ని ఎంతో నమ్ముకున్న ఆ బంధం, మీరు ఇన్ని రోజుల నుంచి కూడాను విడిచిపెట్టిన ఆ బంధం గురించి బాధపడుతున్నారు. మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం చేసుకున్న మీ స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా ఆత్మీయులు కావచ్చు, తప్పకుండా మీ చుట్టూ చేరబోతున్నారని అర్థము. అలాంటి వ్యక్తులు ఇంతవరకు మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు అందరూ కూడా ఒక నూతన ఆహ్వానాన్ని పలకబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున శత్రువులు అందరూ మిత్రులుగా మారబోతున్నారు. అనుకోకుండా ఒక కొత్త పరిచయం తప్పకుండా రేపటి రోజున ఎదురు అవుతుంది. కొత్త వ్యక్తి వస్తారు. మీ నమ్మకం మీ ఆయుధం. కాబట్టి మీ సంకల్పమే మీ బలం. అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని కూడా సఫలీకృతం కాదు. పైగా అనవసరమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇక నుంచి ధైర్యంగా ఉండండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను తమ తల్లిదండ్రులకు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామికి తప్ప ఎవ్వరికీ చెప్పొద్దంటూ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. చేయబోయే పని గురించి ముందుగానే అందరికీ చెప్పడం వల్ల మీపైన నరదృష్టి అనేది తప్పకుండా వస్తుంది. నరదృష్టికి ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే అంటారు కదా. నరదృష్టి ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్లలేరు. నరదృష్టి, నరఘోష ఇవన్నీ వెళ్లిపోవాలంటే ప్రతి మంగళవారం, శనివారం లేదా ఆదివారం రాళ్ల ఉప్పు, ఇంకా ఆవాలు, ఇంకా ఎండు మిరపకాయలు వీటన్నింటితో మీరు తల చుట్టూరా మీరు సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పేసుకుని దిష్టి తీసేసుకోండి. ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేస్తే గనక ఎటువంటి నరదృష్టి అయినా వెళ్లిపోతుంది. అన్నీ మంచిగానే జరుగుతాయి. ఎందుకంటే ఈనాడు మీరు అనుభవిస్తున్న బాధకు ఒక్కసారిగా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో కానీ మీరు కానీ ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఒక మంచి వైద్య సహాయం ఒక కొత్త వ్యక్తి ద్వారా కలగబోతుంది. ఈ వైద్య సహాయం మీకు చాలా ఊరట కలిగిస్తుంది. అలాగే నిత్యం వ్యాయామం చేయడం,
అలాగే మీరు యోగా చేసుకోవడం, పాలు భాగస్వామ్యం దినచర్యలో చేయండి. ఆధ్యాత్మిక పరమైన పనులు చేస్తూ ఉండండి. ఆపదలో ఏదైనా ఈ రోజున ఈ రాశి వారు ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కావున ఎవరి మీద ఆధారపడవద్దు. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. ఏది చెప్పినా ఆలకించొద్దు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి తప్ప ఎవ్వరూ మీ మేలు కోరుకోరు. ఈ విషయాన్ని 100 సార్లు చెప్పినా చెబుతూనే ఉంటాం. ఇదే అక్షర సత్యము. అలాగే ఈ రోజున కొందరు నూతన వ్యక్తుల రాక మీ జీవితంలో అనంత ఆనందాన్ని నింపుతుంది. అవివాహితులకు వివాహ రూపంలో కావచ్చు, మంచి స్నేహితుడు కావచ్చు, లేదా జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఇలా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే భాగ్యం కూడా ఈ రోజున కలగొచ్చు. ఈ రోజు స్థితి బాగుంటుంది. ఈ రోజున మీ జీవితంలో కనక వర్షం కురుస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యక్తి మీ ఎదుగుదల కోసమే వచ్చారు అన్నట్లుగా మీ జీవితానికి దోహదపడతారు. వారి సలహా, సూచన అమూల్యంగా మారతాయి. ఇక ఇప్పటి నుంచి కనివిని ఎరుగని ధనాన్ని చూడబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఊహించని స్థాయికి ఎదగబోతుంది. బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కుటుంబంలో, జీవితంలో ప్రశాంతత, మానసిక శాంతి నెలకొంటాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ ఇవన్నీ విస్తరిస్తాయి. ఈ రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అనుకూల మార్పులు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజంలో మీ పరపతి, మీ గౌరవం కూడా ఇనుమడిస్తాయి. ఇదే సమయంలో మీ వద్దకు ఏదైనా సహాయం కోసం మొహమాటం లేకుండా ఎవరైనా మీ బంధువులు కానీ, పేదవారు కానీ ఆర్థిక సహాయం అడిగితే శక్తి మేరకు తప్పకుండా ఇవ్వండి. అయ్యో వీరికి డబ్బులు ఇస్తే నాకు ఏదైనా ఇబ్బంది వస్తుందా, భవిష్యత్తులో ఏదైనా సంకుచితమైన ఆలోచన ఇలా చేయొద్దు. పక్కన పెట్టండి. మనం ఒకరికి చేసే దానం భగవంతుడే మనకి తీరుస్తాడు. ఇంకా రెట్టింపుగా మనకి విజయం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఎప్పుడూ మనకి అన్యాయం జరగదు. మనం మన పిల్లలం అన్యాయం అయిపోము. కావున సంకుచిత మనస్తత్వం పక్కన పెట్టి సహాయాన్ని చేయడానికి ముందుకు రండి. దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి ఇస్తానంటే కుదరదు. ఇలా ఎప్పటికీ చెయ్యకూడదు. శాస్త్రం ఇదే చెప్తుంది. ఉన్నంతలో స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయండి. 2 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేసి 1 రూపాయి మీ జీవిత అవసరాల కోసం ఉంచుకోండి. కర్మ ఫలాలు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి. పాపం పోతుంది. పుణ్యం మీ దరికి చేరుతుంది. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి. అంతా మంచి జరుగుతుంది.